రాను రాను డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా మానేశారు. ఒక వ్యూహం ప్రకారం, పథకం ప్రకారం సర్కారీ విద్యను చంపేస్తున్నారు. విద్యార్థులు లేరని పాఠశాలను మూసేస్తున్నారు. మీరు చేస్తున్న పనికి గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు ఎలా చేరుతారు? మీకు కావాల్సింది కూడా ఇదే కదా. అసలు సర్కారీ విద్యను చంపేస్తుంది ఎవరు? ఈ ప్రశ్నకు కూడా సమాధానం మన రాజకీయ నాయకులే. అవును, ప్రస్తుతం మన కళ్ళ ముందు కనిపిస్తున్న పెద్ద పెద్ద స్కూళ్ళన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొలిటికల్ లీడర్లవే. అలాంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలను ఎందుకు బలోపేతం చేస్తారు? నో వే. విద్యా సంస్థల నుంచి పార్టీలకు ఫండ్స్ కావాలి, లోకల్ లీడర్లకు డబ్బులు కావాలి. అలాంటప్పుడు ప్రైవేట్నే ప్రోత్సహిస్తారు కదా. గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేయడం వెనుక గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ దాకా పోటీ పడి అందరి పాత్ర ఉంది. చేయాల్సింది చేసి ఇప్పుడు సర్కస్ చూస్తున్నారు. ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం చేస్తావని ఎవరిని అడిగినా ఐఐటి, ఎన్ఐటి లేదంటే ఏ జేఎన్టీయూ లాంటి కాలేజీలోనైనా ఫ్రీ సీట్ కొట్టాలనుకుంటారు. లేదంటే ఉస్మానియా, గాంధీ లాంటి మెడికల్ కాలేజీలో సీట్ కొట్టాలనుకుంటారు.